హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మసాలా చిక్కుడుగాయ చేసుకుంటున్నామండి. ముందుగా చిక్కుడుగాయలు ఒలుచుకొని ఉడకబెట్టుకుంటున్నానండి. ఉప్పు వేసుకోవాలి, ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము బాండి పెట్టుకొని చిక్కుడుగాయలు ఉడుకుతున్నాయి కదా, ఒక కప్పు పల్లీలు, ఒక కొబ్బరి చిప్ప కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వాటిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అన్ని హోల్ గరం మసాలా కూడా వేసుకోవాలండి. చెక్క లవంగాలు అవన్నీ వేసుకొని వేపి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ బాండి పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక ఒక ఉల్లిగడ్డ, ఒక 2-3 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము ఉప్పు వేసుకోవాలండి, తగినంత ఉప్పు వేసుకొని దాంట్లో 1 ఇంచు అల్లం, 4 ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా మజ్జిగ సీల్ చేసుకోవాలండి. సీల్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా మగ్గినాక ఇప్పుడు మనము అవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు మళ్ళీ బాండి పొయ్యి మీద పెట్టుకొని హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మజ్జిగ చీల్చి, కొంచెం కరివేపాకు, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఈ ఫ్రై అయినాక మనం ముందుగా పేస్ట్ పట్టుకొచ్చుకున్నాం కదా కొబ్బరి పల్లీలు, అవి ఆ పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లో టమాటాలు వేసి మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఆ టమాటా గుజ్జు కూడా వేసుకోవాలండి. వేసుకొని మంచిగా పచ్చివాసన పోయిందాకా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అంటే మనం ముందు వేపుకున్నాయే కానీ ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ 2 టీ స్పూన్లు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి. మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసి వేసుకోవాలండి. తగినన్ని వాటర్ పోసుకొని అడుగంటుకోకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మనకి ఇక్కడ చిక్కుడుకాయలు కూడా చూడండి ఉడికిపోయినాయి. మనకి ఇక్కడ గ్రేవీ కూడా మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న చిక్కుడుకాయలు మనం ఈ గ్రేవీలో వేసేసుకుందాము. ఈ గ్రేవీ మంచిగా మన చపాతీలకు కానీ, లేకపోతే పూరీలకు కానీ, లేకపోతే బగారా రైస్లకు కానీ చాలా సూపర్గా ఉండిద్దండి. చాలా బాగున్నది. మనకి కూర కూడా దగ్గర పడిందండి, ఉడికింది. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకున్నాము. వేసుకుని మన కూర అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో బాగా టేస్ట్గా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.